కలిగిరి మండలం అనంతపురం గ్రామంలో జగనన్న సురక్ష 2 కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ జగనన్న సురక్ష 2 కార్యక్రమం ఎంతో మంది పేదలకు ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది పేద ప్రజలకు కళ్ళు, షుగర్, బీపీ, ఈసీజీ మొదలైన పరీక్షలు చేసి మందులు, అద్దాలు కావలసిన వాళ్ళకి సిఫారసు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం నందు ఇప్పటికీ 33 మందికి అద్దాలు సిఫారసు చేశారని తెలిపారు. జగనన్న సురక్ష 1 63 మందికి కంటి అద్దాలు రాగా వాటిని చిరంజీవి రెడ్డి పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అనంతపురం గ్రామంలో మొదలు పెట్టడం జరిగింది. రెండో విడత ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అనంతపురం గ్రామంలో ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇంత పెద్ద ఎత్తున డాక్టర్లు, దానికి సంబంధించిన మెడికల్కి సంబంధించిన వారి స్టాఫ్, అలాగే ఎండిఓ గారు, ఈఓఆర్డి గారు, పంచాయత్ సెక్రటరీలు, ఇతర అధికార సిబ్బంది అంతా కూడా ఈరోజు ఈ గ్రామంలోకి ఇచ్చేసి, అలాగే 104, 108 వారి స్టాఫ్ అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ ఉండి దగ్గరుండి ప్రజలకి, పేద ప్రజలకి మెడికల్కి సంబంధించి వారి బాగోగులు చూడటానికి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ఈ ఆరోగ్య సురక్షలు వారు స్వయంగా వచ్చి చూపించుకొని వారికి ఉన్న జబ్బులకి మెడిసిన్ కూడా ఇక్కడ అందజేయడం జరుగుతుంది. మెడిసిన్తో సరిపోని ఆపరేషన్స్, ఇతర ఏమన్నా కార్యక్రమాలు వాళ్ళకి చేయాల్సి అవసరం ఏర్పడితే వారిని నెల్లూరు, ఆత్మకూరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి, అలాగే కార్పొరేట్ హాస్పిటల్కి కూడా వారిని రికమెండ్ చేయడం జరుగుతుంది. ఎన్నో ఈరోజు ముఖ్యంగా గ్రామ స్థాయిలో కిడ్నీకి సంబంధించి, క్యాన్సర్కి సంబంధించి, ఇంకా ఇతర ఎన్నో జబ్బులకి పేద ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ పేద ప్రజానికం హాస్పిటల్కి తిరగలేకున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాలను ఏర్పాటు చేసి గ్రామాలకే డాక్టర్లందరినీ తీసుకువచ్చి ప్రజలకి చేరువు కావాలని, పేద ప్రజానికానికి వైద్యం అందాలని ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి జగన్మోహన్